ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది. మనమేం బరీ అవకర్లా, తన కర్మ. డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్కుల గురించి అడిగాడు, కోపంగానే అడిగాడు. తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగం నుంచి తీసేసి అతని పిచ్చోడిని చేసి పిచ్చోడిగా మార్చి అతనికి అతనే చచ్చిపోయేలా చేశాడు. మనకేం పర్లేదు, అతను ఎట్లా పోయినా సరే. ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకు తోటలో వేసి నిర్దాక్ష్యంగా కాల్చేశారు. ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళే. అది మనకేం పర్లేదు. ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది, ఒక రేపుకేనో 2 రేపులకో ఎంత గొడవ చేస్తారేంటి అన్న మినిస్టర్ గారు. ఆవిడ ఏమన్నా సరే, అలాంటి రేపులు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు, వదిలేద్దాం. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి భర్తని కట్టేసి ఆ భార్యను రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు, ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు. మనం పట్టించుకోవద్దు, వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు, వదిలేద్దాం. సామాన్యుడు, చిన్నవాడు, పెద్దవాడు అన్న తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు, వదిలేద్దాం. అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజల సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు, పట్టించుకోవద్దు, వదిలేద్దాం. వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా, ఇండస్ట్రియలిస్ట్ని రానివ్వకుండా, తద్వారా యువతకి ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు, పట్టించుకోక్కర్లేదు. వాళ్ళ కర్మకాండ వదిలేద్దాం. డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు, వద్దు, పట్టించుకోవద్దు. వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం. ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. నేను వెళ్తున్న రూట్, ఆయన సీఎం గారు వెళ్తున్న రూట్ చెట్లు క్లీన్ చేయడానికి, ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొబ్బరి చెట్లు లాంటివి, వాళ్ళు పోయినా పర్లేదు, వదిలేద్దాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుక దొరకకపోగా వాళ్ళ పనులన్నీ ఆగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు, వదిలేద్దాం. వాళ్ళని చావనిద్దాం. కానీ సీఎం గారికి వాడెవడో ఒక చిన్న రాయి చేస్తే మొత్తం దేశం ఏమైపోతున్నాం మనం, నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి, అయ్యి బాబు ఏమైపోతుంది, మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపతి చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు. ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వం. సీఎంకి ఓ దెబ్బ తగిలితే అయ్యి బాబోయ్ ఏంటవుతుంది, ఎన్నిసార్లు ఆడతారు ఈ డ్రామా, ఎన్నిసార్లు ఆడతారు. నానాపూరి కథ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అది కరెక్ట్. నానాపూరి కథ అయిపోతుంది అతను, అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా. పట్టుకోండి, ఎవరు చేశారు పట్టుకోండి, రానియండి బయటికి. మీ మీద కొడుకు దాడి చేశాడు, గెలవాలి ఎలక్షన్స్లో అని చెప్పి అన్నారు కదా, ఆ సీనియర్ని కోరండి. అబ్బాయిని పట్టుకుని ఏం చేశారు, ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు నిన్న. మనంటి వాళ్ళందరికీ చాలామందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి, ఎక్కువ కాలం పనిచేయవి. అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతీ వద్దు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతీ డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు, జనాలతో కళ్ళు తెరిచారు. మా జీవితాలకిను నీ మీద సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతీలు చూపించినా, ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ వైసీపీ దమన నీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం. మాయమైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చి బాబోయ్ వద్దు,
డ్రామాలకి ఫుల్ స్టాప్ పెడదాం. అలాంటి డ్రామాలు లెక్క చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాలకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు, మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకోండి, వచ్చేది అదే. మీకు మిగిలేది ఈ నాటకాలే. వేసుకోండి నాటకాలు. అది సొంత బాబాయిని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్పేరుగని పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపతి లేదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి పంపిస్తే ఎటువంటి సింపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపన్నాయాన్ని డ్రామాలు, ఆపండి మీ నాటకాలు. వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి, కొంపలే మొదలు. ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు కదా మీకు. ఎస్పీజీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా. కరెంట్లు ఎందుకు తీసేశారు? ఎంతో చూస్తున్న నాటకం అనిపించట్లా? ఎంతో కాలం ఈ నాటకాలు సాగు. ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేరు. ప్రజలు రియలైజ్ అయ్యారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది అసలు ఫస్ట్ అధికారి జగన్ మీద మీరు సింపతి ఏదో నిజమైన ప్రేమతో చూపించలే, ఎవరు భయంతో చూపిస్తారు. ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని. అలాంటి ఏమీ లేదు. ఓపెన్ అయ్యి మాట్లాడండి, అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని భయంతో ఎవరిని నెత్తివే ఎక్కించుకోకండి. జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని. ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు. స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్. థ్యాంక్ యూ. జై జనసేన.